ఇప్పుడు 24 hour ఫార్మాట్ చేంజ్ చేశాను. ఐ చేంజ్ టు 24 hour ఫార్మాట్. విల్ సీ వెదర్ ఇట్ విల్ స్విచ్ ఆన్. 1917 ఆన్ చేశాను నేను. 1917కి ఆన్ అవటం జరిగింది. 17 నుంచి 1 minute పెట్టాను. ఇప్పుడు 1 minute తర్వాత ఆఫ్ అవ్వాలి. వన్ మినిట్ తర్వాత అది 1918కి ఆఫ్ అవ్వాలని సెట్ చేశాను. 1917కి ఇట్ ఈజ్ స్విచ్ ఆన్. 1918కి ఇది స్విచ్ ఆఫ్ అయింది. దెన్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. దీనికి మనకి ప్రధానంగా వీ నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కేర్ఫుల్లీ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. వీ నీడ్ టు రైట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కేర్ఫుల్లీ. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు యూస్. ఇనీషియల్లీ కొంచెం something is nothing but some confusion, but laterally if you operate 2-3 times, even non-technical guy also can operate this one. No need any technical knowledge. It is not required any technical knowledge. Please subscribe the Daveri Tech channel if you like the channel. For my purpose, for my home purpose, I bought this. Actually, I don't want to. After I bought this, I have a plan to do some video. It will be useful some other guys, those who are needy and who are struggling. Yeah. This one. Again, welcome to my channel. నేను a digital timer, front end digital timer. I'm going to give some demo or installation experience in digital timer, how it will work, how it will do timing, how on off. These things I am going to show right now. Please follow the instructions. If anybody have selfly, we can install ourselves. We can install here. మనందరికి ఎవరు టెక్నీషియన్ కూడా అవసరం లేదు. దీనికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. పెద్ద జస్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఫాలో అయితే ఇది మనకి పని చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు టైమింగ్ ఎట్లా సెట్ చేయాలో, ఎట్లా ఆన్ చేయాలో, ఎట్లా ఆఫ్ చేయాలో అవన్నీ చూపించబోతున్నాను. మీరు దీన్ని కొంచెం ఫాలో అయితే మీరు యూట్యూబ్ సరిపోతుంది ఈ ఛానల్లో. మనకి ఇది డిజిటల్ టైమర్, జస్ట్ నథింగ్ బట్ ఇది ఒక డిలే టైమర్ లాంటిది. వాచ్ లాగా ఉంది చూస్తానికి. దీని మీద ఒక కవర్ కూడా ఉంది. దీన్ని ప్రొటెక్షన్ పర్పస్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు. అదేవిధంగా సపోజ్ మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ 1 2 అంటే ఇన్పుట్ అనమాట. మనం వీఆర్ గివింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద పవర్ సప్లై. ఫ్రమ్ ద 4 and 5 నుంచి మనము 4 and 5 అవుట్పుట్ ఇస్తుంది. వీఆర్ గెటింగ్ అవుట్ from 4 and 5. Terminals are connected with here the terminals we can connect with by using these one. We can tight the wires and plug in and plug out those things. ఇట్లా మనం దీన్ని కనెక్ట్ చేయడానికి కూడా వాడి ఇవ్వటం జరిగింది. ఇవి దీని వెనకాల స్పెసిఫికేషన్స్ మన న్యూట్రల్ లైన్ ఇవ్వటం జరిగింది. 250 AC volts అండ్ దీనికి సింగిల్ పోల్ ఇచ్చాడు. 30 amps 250 AC volts AC. ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. వెనకాల బ్యాటరీ రీప్లేసబుల్ బ్యాటరీ ఇవ్వటం జరిగింది. మనం దీన్ని వాచ్ బ్యాటరీ లాగా దీన్ని ఫుల్ చేయొచ్చు. దీన్ని ఫుల్ చేసి మనం దీన్ని వాచ్ బ్యాటరీ ఇవ్వటం జరిగింది. మళ్ళీ బ్యాటరీ అవ్వగానే దీన్ని ఎల్ఈడి కూడా ఆఫ్ అవుతుంది జరుగుతుంది. బ్యాటరీ తీస్తే మనకి ఆఫ్ అవటం జరుగుతుంది. ఎల్ఈడి డిమ్ అవుతుంది. ఆఫ్ అయిపోయింది. అగైన్ మనం ఇఫ్ యూ ఇన్సర్ట్ ద బ్యాటరీ అగైన్ ఇట్ విల్ స్విచ్ ఆన్. ఐ థింక్ చూడండి. ఇది స్విచ్ ఆన్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం
స్విచ్ ఆన్ అయింది. దీనిలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మనము వీఆర్ గోయింగ్ టు సెటప్ దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్. యా, విల్ సీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వీఆర్ టైట్ అండ్ హియర్. యా, ఎస్, దీన్ని నేను సెటప్ చేయటం జరిగింది. అన్ని కనెక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఈ డిజిటల్ టైమర్ మనం హౌ విల్ సీ హౌ ఇట్ విల్ వర్క్, హౌ ఇట్ విల్ ఫిల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్. ఐ కనెక్టెడ్ గివెన్ ద అవుట్పుట్ బల్బ్ అండ్ హియర్ ద కనెక్షన్స్ ఆర్ మేడ్ యాజ్ పర్ దేర్ కనెక్టర్స్ ఇచ్చాము. చూడొచ్చు మీరు how we will made it, and I will show the operation. We need to first setting up the operation. Here reset button is there. We need to press the reset button. రీసెట్ బటన్ ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు యాజ్ పర్ దిస్ మాన్యువల్ దే హ్యావ్ ప్రొవైడెడ్ హియర్. యాజ్ పర్ దేర్ మాన్యువల్ వీ నీడ్ టు సెట్ ద క్లాక్ యాజ్ పర్ టుడే డేట్. వీ నీడ్ టు సెట్ ద క్లాక్. ఫర్ దట్ వీ నీడ్ టు ప్రెస్ clock. Then we need to select the particular Tuesday. Today is the Tuesday. After that we need to set the hours. మనము ఈరోజు అవర్స్ సెట్ చేయాలి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 9:30 దాటింది. 9. Now time is actual time is 9:34. We have to press the minutes. 9:31, 33, 34. Today date is 34. Given setting the 34. నౌ వీ హ్యావ్ టు మనము ఇప్పుడు అవుట్పుట్ ఎలా పనిచేస్తుందో యాజ్ హియర్ దే ప్రొవైడెడ్ ఈవెంట్స్ బేస్ దే ప్రొవైడెడ్ ద ఈవెంట్స్ హియర్ అండ్ యాజ్ పర్ దేర్ స్టెప్ హియర్ we start the programming the timer. We need to program the timer, basically on off event. For the we have to program the timer. Here timers are 18. Suppose let us 1 on off, 1 second on off, third off, anything we can configure the based on the requirement here. మనం ఏదైనా టోటల్గా మనకి ఎన్ని చూద్దాం ఎన్ని ఉన్నాయో. విల్ సీ హౌ మెనీ ఆన్ ఆఫ్స్ ఆర్ దేర్. 16, 17, total 16 are there. Second, any desired one we can program the thing as per suppose here the combination is I selected Monday, Tuesday, Saturday. In all the cases we need to select here. Desired thing also we can select here. I am selecting for all days. All days. Now 9 o'clock, I think. 9:36 time. We need to select 9:38, I think. 38 on time. 38 on time. 9:38 on time. This is the on time. After that we have to set the off time.
39. Yeah, we'll see. We'll see the now. 38 on time, 39 off time. For 38, how it will be? You should switch on the light for 38, 9:38. అనుకుంటూ 9:40 ఎందుకో టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్టార్ట్ అవ్వలేదు, మన సెట్టింగ్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు 9:41 సెట్ చేశాను నేను. విల్ సీ వెదర్ ఇట్ విల్ స్విచ్ ఆన్ ఫర్ 9:41 ఆర్ నాట్. ఇప్పుడు 24 hour ఫార్మాట్ చేంజ్ చేశాను. ఐ చేంజ్ టు 24 hour ఫార్మాట్. విల్ సీ వెదర్ ఇట్ విల్ స్విచ్ ఆన్. 1917 ఆన్ చేశాను నేను. 1917కి ఆన్ అవటం జరిగింది. 17 నుంచి 1 minute పెట్టాను. ఇప్పుడు 1 minute తర్వాత ఆఫ్ అవ్వాలి. వన్ మినిట్ తర్వాత అది 1918కి ఆఫ్ అవ్వాలని సెట్ చేశాను. 1917కి ఇట్ ఈజ్ స్విచ్ ఆన్. 1918కి ఇది స్విచ్ ఆఫ్ అయింది. దెన్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. దీనికి మనకి ప్రధానంగా వీ నీడ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కేర్ఫుల్లీ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. వీ నీడ్ టు రైట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కేర్ఫుల్లీ. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ. ఇనిషియల్లీ కొంచెం something is nothing but some confusion, but laterally if you operate 2-3 times, even non-technical guy also can operate this one. No need any technical knowledge. It is not required any technical knowledge. Please subscribe the Dawari Tech channel if you like the channel. For my purpose, for my home purpose, I bought this. Actually, I don't want to. After I bought this, I have a plan to do some video. It will be useful some other guys, those who are needy and who are struggling. Yeah, this one.